అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఇప్పుడు టైం అయితే 2 o'clock అవుతుంది. జస్ట్ ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే వంట పని పూర్తి చేసేసుకుని పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసాను. హస్బెండ్ ఆఫీస్కి కూడా పంపించేసానండి. తర్వాత ఇంక ఇల్లు శుభ్రం చేసేసుకుని ఎడిటింగ్ పని అయితే చేసుకున్నాను. ఇంకోటి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి నేనైతే లంచ్ కూడా చేసేసాను. ఇప్పుడైతే మాత్రము ఆఫ్టర్నూన్ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఇది అప్పుడెప్పుడో మన డీప్ క్లీన్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ గ్యాస్ స్టవ్ని, ఈ ప్లాట్ఫామ్ని అయితే ఒకసారి క్లీన్ చేసేస్తానండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చాలా చేయాలనుకుంటున్నాను, బట్ నాకు ఎడిటింగ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. మరి ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారు, ఎంతవరకు ఈ వ్లాగ్ చేయగలుగుతాను అన్నది నాకు తెలీదు. అంటే నేను కంప్లీట్ చేయాలి అనుకున్న పనులన్నీ చేయగలుగుతానో లేదా అన్నది చూడాలి. సో ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తానండి. గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి. టైం అయితే 2:40 అవుతుంది. షానుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేస్తాను. షానమ్మని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇంకా మనుని తీసుకురావడానికి 30 గంట టైం ఉంది. ఈ టైంలో నేనైతే గ్యాస్ స్టవ్ని, వెనకాల ఉన్న టైల్స్ని, ప్లాట్ఫామ్ని అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనేసి కౌంటర్ టాప్ పైన ఉన్న అన్నిటిని అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తాను కాబట్టి రెగ్యులేటర్ని కూడా ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ అయితే గ్యాస్ పైన ఉండే సామాన్లు ఉంటాయి కదండి, బర్నర్స్, ప్లేట్స్ను, వాటిని కూడా తీసేసాను. నేను రెగ్యులర్గా అయితే నార్మల్గా క్లాత్తో అయితే వైప్ చేస్తున్నాను, బట్ అవి అంత బాగా క్లీన్ అవ్వదు కదండి. సో అందుకనేసి మంచిగా ఏ నూనె మరకలు ఏమీ లేకుండా క్లీన్ అవ్వడం కోసం అయితే నేను అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. నిజంగా ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బరు నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకు అంటే ఎప్పుడు ఈ టైల్స్ని రుద్ది తోమల్సి వచ్చేది. అంత టైం పెట్టి గట్టిగా రుద్ది తోమినా నాకు అంత సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు, నీట్గా వదిలినట్టు అనిపించేది కాదండి. కానీ దీంతో నేను ఒక 10 minutes అలాగా రబ్ చేస్తుంటే చాలు, మొత్తం పైనుంచి కింద వరకు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ గురించి నేను డీటెయిల్గా ఆల్రెడీ ఒకసారి వీడియోలో చేశాను కాబట్టి ఇంకంత డీటెయిల్గా నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ నేను కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లాస్ట్ మంత్ నేను ఇలాగ కిచెన్ క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. ఏమనంటే, ఎందుకు అస్తమానం అలా క్లీన్ చేసుకుని పని లేకుండా వాల్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని కొనుక్కోవచ్చు కదా అనేసి పెట్టారండి. నాకైతే ఆ వాల్ పేపర్స్ అస్సలు నచ్చవండి. ఈ టైల్సే బెస్ట్, ఎందుకంటే దీన్ని మనం ఎలా కావాలంటే అలా క్లీన్ చేసుకోవచ్చు. నేను మల్కజ్గిరిలో ఉన్నప్పుడు వాల్ పేపర్స్ని యూజ్ చేసేదాన్ని అండి. అప్పుడు మాకు సిమెంట్ గోడ అనమాట, చాలా చిరాగ్గా ఉంటుందనేసి నేనైతే సేమ్ ఇప్పుడు మా టైల్స్ ఎలా ఉన్నాయో ఆ కలర్లో వాల్ పేపర్స్ అయితే తీసుకుని పెట్టాను అనమాట. అయితే అది ఏమైంది అనుకుంటున్నారు, వాల్ పేపర్స్ పైన నూనె మరకలు పడ్డాయి అనుకోండి, అంత బాగా క్లీన్ అవ్వదు అనమాట, జిగురుగా అంటుకుపోయి ఉంటుంది. పోనీ గట్టిగా క్లీన్ చేద్దాము అంటే వాల్ పేపర్ ఏమో ఊడేసి వచ్చేసేది. అండ్ సో నాకు వాల్ పేపర్తో కంపేర్ చేస్తే ఈ టైల్స్ని క్లీన్ చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. చక్కగా 10 minutesలో నేను ఈ అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ని ఉపయోగించి క్లీన్ చేసేసానండి. చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ టైం అయితే నాకు దాంతో క్లీన్ చేసినప్పుడు టైం పట్టింది, ఎందుకంటే నార్మల్గా క్లాత్తో క్లీన్ చేసినప్పుడు అంత బాగా వదిలేదు కదండి. ఇంకా అలా నూనె మరకలు ఉండిపోయి చాలా టైం పట్టింది అండి ఫస్ట్ టైం క్లీన్ చేయడానికి. ఈసారి అయితే మాత్రం అంత టైం పట్టలేదు, ఎందుకంటే రీసెంట్గానే క్లీన్ చేశాను కాబట్టి. ఇప్పుడు అలాగ పైన క్లీన్ చేసేసినా నాకు వెంటనే అయితే శుభ్రం అయిపోయింది అనమాట. సో గోడలు అయితే శుభ్రం చేయడం అయ్యింది. గ్యాస్ స్టవ్ను కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కింద గ్యాస్ పెట్టుకునే బల్ల ఉంది కదండి, ప్లాట్ఫామ్, దాన్ని అంతటిని ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వీడియో షూటింగ్ కోసము చాలా యాంగిల్స్ అయితే మారుస్తూ షూట్ చేస్తున్నాను. మీకు అయితే ఎడిటింగ్లో ఏమైనా చేంజెస్
చేసి తెలుస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఎందుకంటే 10 నిమిషాల్లో అయిపోయే పని నాకు వీడియో కోసము యాంగిల్స్ని మార్చి షూట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో మరి నా కష్టం మీకు వీడియో ఎడిటింగ్లో కనిపిస్తుందా లేదా అన్నది కింద అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అయితే మాత్రము ఇంకొక విషయం అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నానండి. అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను చేసిన పని కరెక్టా కాదా అన్నది కూడా మీరు నాకైతే కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నిన్న మార్నింగ్ నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందండి. దానికన్నా ముందు నాకు వాట్సాప్లో అయితే ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. అయితే నేను ఆ మెసేజ్ని చదివి వెంటనే నెంబర్ని అయితే బ్లాక్లో పెట్టేశాను. ఆ మెసేజ్లో వాళ్ళు నాకు కొన్ని మెసేజ్లు పెట్టి దాంతోపాటు కొన్ని ఫొటోస్ కూడా పంపించారండి. అయితే నేను ఇది ఏంటన్నది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆ నెంబర్ నేనైతే నాకు అన్నోన్ నెంబర్ నాకు తెలియదు అనేసి నేను బ్లాక్లో పెట్టేశాను అనమాట. తర్వాత కొద్దిసేపటికి నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి భవానీ గారు మేమండి కమ్యూనిటీ పోస్ట్ పెడతారా అనేసి అడిగారు అనమాట. ఎవరండి, ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ అసలు మీరు ఎవరు ఫోన్ చేశారు, ఏంటి ఇవేమీ డిస్కస్ చేయకుండా ఏం మాట్లాడుతున్నారండి అని నేను అడిగాను అనమాట. అడిగితే అదేనండి మీకు వాట్సాప్లోని కొన్ని మెసేజ్లు పెట్టాను కదా, ఫొటోస్ కూడా పంపించాను కదండి కమ్యూనిటీ పోస్ట్ పెట్టమని అనేసి ఇలా అడిగాడు అనమాట అతను. అడిగితే అసలు మీరు ఎవరండి, నాకు ఏం అర్థం కావట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో అని అంటేనే మీ నెంబర్ నాకు వెంకటరమణ ఇచ్చారండి అన్నారు. అసలు ఎవరు వెంకటరమణ, నాకు అసలు వెంకటరమణ అన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదండి అనేసి అన్నాను అనమాట. వెంకటరమణ ఎవరో అన్నది అతనికి కూడా తెలియదంటండి. నా నెంబర్ అంట వెంకటరమణ తనకి ఇచ్చాడంట. ఫస్ట్ నాకు ఫ్రెండ్షిప్లు అంత ఎక్కువ ఎవరితోనే ఉండవు. నా సర్కిల్ చాలా తక్కువండి. నాకు మహా అయితే 6-7 ఫ్రెండ్స్ ఉంటారు, అది కూడా అమ్మాయిలే ఉంటారు. ఇంకా అబ్బాయిలతో చూసుకోవాలంటే ఎప్పుడో 10th క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళు నాకు 10th అయిన తర్వాత ఇప్పుడు వచ్చి నాకు పరిచయం లేదు. ఇంటర్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నాకు టెక్స్ట్ లేరు. ఇంకా డిగ్రీ నుంచి ఎంఎస్సి వరకు మేము ఓన్లీ మాది కో ఎడ్యుకేషన్ అయినా కూడా మా సబ్జెక్ట్లో అబ్బాయిలు అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు అనమాట. ఇంకా నాకు ఈ వెంకటరమణ అన్న వ్యక్తి ఎవరు అన్నది నాకైతే అసలు తెలియదండి. అయితే వీళ్ళు మార్నింగ్ వాట్సాప్లో కొన్ని మెసేజ్లు పెట్టారని చెప్పాను కదా, అదేంటంటే మా అబ్బాయి అమ్మాయి తెలియదండి, బాగోలేదు, నేను సరిగ్గా చదవలేదు కూడా, ఇలాంటి మెసేజ్ నాకు రెగ్యులర్గా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి అనేసి నేను పెద్ద పట్టించుకోలేదు. బాగోలేదు అనేసి ఒక 6-7 ఫొటోస్ కూడా పెట్టారు. కనీసం నేను ఆ ఫోటోని డౌన్లోడ్ చేసి చూసింది కూడా లేదండి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైనా మెసేజ్లు పెట్టారు, మా అబ్బాయికి ఏదో సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేయించాలి, సో మీ కమ్యూనిటీలో పెట్టి మా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ సబ్స్క్రైబర్స్ మాకు అకౌంట్లో డబ్బులు వేస్తారు, మాకు హెల్ప్ అవుతుంది, మీరు ఈ హెల్ప్ చేయండి మీ కమ్యూనిటీలో పెట్టి అనేసి నాకు మెసేజ్ పెట్టారనమాట. సో ఇప్పుడు నేను ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసి చూశాను అనుకోండి, దారుణమైన ఫొటోస్ పెడతారండి. పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ సఫర్ అయిపోతున్నట్టు ఫొటోస్ అయితే మనకు ఉంటాయన్నమాట. అయితే నిన్న నాకు వచ్చినవి నిజమా కాదా అన్నది నాకైతే తెలీదు. బట్ అంతకుముందు ఒకసారి నేను ఇలా మోసపోయాను కాబట్టి నేను ఇలాంటివి అయితే ఎప్పుడు కమ్యూనిటీలో పెట్టాలి అని అనుకోవట్లేదు. సో నేను ఆ మెసేజెస్ చూశాను, బట్ ఫొటోస్ చూడలేదు. ఇమీడియట్గా నెంబర్ బ్లాక్ చేసేసాను. కొద్దిసేపటికి ఫోన్ వచ్చింది, ఇలా వెంకటరమణ అన్న వ్యక్తి నాకు మీ నెంబర్ ఇచ్చారు, నాకు ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి అన్నారు. ఫస్ట్ నాకు వెంకటరమణ ఎవరు అన్నది నాకు తెలియదు. నెక్స్ట్ నా నెంబర్ ఇది నా పర్సనల్ నెంబర్, నేను ఎవరికి షేర్ చేయలేదు, మీకు ఎలా వచ్చింది ఈ నెంబరు అనేసి అన్నాను. వెంకటరమణ ఇచ్చాడు. ఆ వెంకటరమణ నాకు తెలియదు. ఆ వెంకటరమణ ఎవరో మీకు తెలుసా అంటే నాకు తెలియదండి, మీ నెంబర్ ఇచ్చాడండి అన్నాడు. సో మీకు తెలీదు, నాకు తెలీదు, నేనైతే ఇలా కమ్యూనిటీ పోస్ట్ పెట్టను, ఆల్రెడీ ఒక్కసారి నేను పెట్టి చాలా మోసపోయాను, ఇంకైతే నేను ఇలాంటి పోస్టులు అయితే పెట్టనండి అనేసి ఆ నెంబర్ కూడా బ్లాక్ చేసేసాను. ఇప్పుడు ఒక 1 year క్రితం ఏం జరిగిందన్న చెప్తానండి. ఒక 1 year క్రితం ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నాకు కొలాబరేషన్ కింద మెసేజ్ అయితే పెట్టిందండి. ఒక అమ్మాయి మెసేజ్ పెడితే నేను ఇలాగ నాకు ఒక 1000 రూపీస్ వర్త్ ప్రోడక్ట్ ఏమన్నా ఇస్తే నేను మీకు వీడియో ఫ్రీగా చేసి పెడతాను అని ఇలా మాట్లాడాను. ఆ అమ్మాయి నాకు ప్రోడక్ట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదండి. కొన్ని రోజులకు ఇంకొక మెసేజ్ పెట్టింది, ఏమనంటే ఒక ఫోటో పెట్టి, అక్క తిను నాకు చిన్నమ్మ అవుతుంది, మతి స్థిమితం లేదు, మెంటల్గా కొంచెం సిక్ అయ్యి ఉంది ఆవిడ, సో తను ఇంట్లో నుంచి తప్పిపోయింది అక్క, మతి స్థిమితం లేదు కాబట్టి ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలీదు, సో నువ్వు కొంచెం కమ్యూనిటీ పోస్ట్ పెట్టి నాకు హెల్ప్ చేయక్క మా చిన్నమ్మని కనిపెట్టడానికి అని అందండి. నాకు మా ఇంట్లో మా చిన్నమ్మ ఒక ఆవిడ ఉంది, ప్లస్ మేరీ కూడా కొంచెం ఇలాగే కదా, అయ్యో పాపమమ్మ అనిపించి నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను అనమాట అండి. ఇది పెట్టి మనకి 1 year అయిపోతుంది. పెట్టిన 6 months తర్వాత నాకు ఒక మెయిల్ అయితే వచ్చిందండి. ఆ మెయిల్లో కమ్యూనిటీ పోస్ట్ని ఫొటోస్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ని నాకు మెయిల్లో అటాచ్ చేసి మీరు ఇమీడియట్గా ఈ కమ్యూనిటీ పోస్ట్ని డిలీట్ చేసేయండి అనేసి అన్నారు. ఎందుకండి అంటే
అప్పుడు అసలు విషయం అయితే వాళ్ళు చెప్పారండి. ఏమనంటే ఆ కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది నిజం కాదండి, తనకి మతి స్థిమితం లేకపోవడం ఏమీ కాదు, నేను ఆ కమ్యూనిటీ పోస్ట్ పెట్టించింది మా వైఫ్, నేను తన హస్బెండ్ని. ఇప్పుడు ఆ కమ్యూనిటీ పోస్ట్లో ఉన్న ఆ ఫోటో నా ఎక్స్ లవర్ అనమాట. అయితే మేము కొన్ని కారణాల వల్ల మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. అయితే ఇప్పుడు నా వైఫ్కి మేమిద్దరము ఇది వరకు లవ్లో ఉన్న విషయం తెలిసింది. మా పాత ఫోటోని చూసి ఆ ఫోటోలో ఒక ఫోటోని మీకు పంపించిందండి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది, కానీ నాకు రోజు నా వైఫ్తో టార్చర్, అంటే నేను ఇది వరకు వేరే అమ్మాయిని లవ్ చేశానని నా వైఫ్ నన్ను టార్చర్ పెడుతుంది. నన్ను టార్చర్ పెట్టడంతో పాటు ఇప్పుడు నా లవర్ ఎక్కడుందో కనిపెట్టాలి అనేసి ఇలా మీ చేత కమ్యూనిటీ పోస్ట్ పెట్టించింది. అయితే నా లవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిందంట మీ కమ్యూనిటీలో ఆ ఫోటో చూసి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ హస్బెండ్కి గొడవలు అవుతున్నాయండి, దయచేసి మీరు ఆ కమ్యూనిటీ పోస్ట్ని డిలీట్ చేసేయండి అనేసి నాకు మెయిల్స్ పెట్టారండి. కొంచెం సేపు అయితే మెయిల్స్లో నేను రిప్లైలు ఇస్తూ తనతో మాట్లాడాను. మీ వైఫ్ ఎందుకు ఇలా చేస్తుంది, ఇప్పుడు ఎవరి కాళ్ళకి సెపరేట్గా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు కదా, ఇలా తప్పు కదండి అనేసి అన్నాను. కానీ ఏం చేస్తామండి, తను వినట్లేదు, ఇలాగే చేస్తుంది అనేసి తనైతే నాకు ఇలా రిప్లైలు ఇచ్చారన్నమాట. ఇమీడియట్గా మీరు డిలీట్ చేసేయండి ప్లీజ్ అండి, అక్కడ ఆ అమ్మాయి సఫర్ అవుతుంది, వాళ్ళ హస్బెండ్తో గొడవలు అవుతున్నాయి అనేసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే డిలీట్ చేసేసాను. రీసెంట్గా చందన అండ్ చాందిని ఒక వీడియో అయితే షేర్ చేశారు, మీరు చూసారో లేదో, మోసపోయాము అనేసి. అందులో కూడా వాళ్ళు ఇదే చెప్పారనమాట. ఏమనంటే ఇలా వాట్సాప్లోని మెయిల్స్లోని నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి, నేను ఇలాంటి మెయిల్స్ నాకు రెగ్యులర్గా వస్తాయి, నేను పట్టించుకోను. అయితే వాళ్ళు ఒక అబ్బాయికి బాగాలేదు అని మెయిల్స్ పెట్టారు, తీరా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాక వాళ్ళ మాట తీరు మారిపోయింది, అకౌంట్ నెంబర్ మార్చేశారు అని ఇలాగా చెప్పి ఇదంతా పెద్ద స్కామ్ అంటండి. తర్వాత తెలిసింది. సో ఇమీడియట్గా నేను కమ్యూనిటీ పోస్ట్ని రిమూవ్ చేసేసానని చందన కూడా చెప్పింది అనమాట. నిన్న నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అంతా నాకు ఇదే అనిపించింది అనమాట, సేమ్ చందనకి ఎలా జరిగిందో అలా అనిపించింది. సో అందుకనేసి నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టలేదండి. పాపం నిన్న నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు నిజమో అబద్ధమో నాకైతే తెలీదు, కానీ నాకు జరిగిన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఇది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. అది నిజమో కాదో నేను తెలుసుకోకుండా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అంటే మీరు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసారంటే మీరు మోసపోతారేమో అని అనిపించి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టలేదు. మరి నేను చేసిన తప్పో కరెక్టో నాకైతే తెలియదు, కానీ నాకైతే పెట్టలేదు. అది నిజమో కాదో నాకైతే తెలియదు, పాపం వాళ్ళు బాధపడ్డారేమో అని అనిపించింది. బట్ నా వల్ల ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ అమౌంట్ని లాస్ అయిపోతారేమో అనిపించి నేనైతే పెట్టలేదు. అండ్ రీసెంట్గా నాకు అస్తమాని ఇలాంటి మెయిల్స్ వస్తూనే ఉంటాయండి. మా హస్బెండ్కి బాగాలేదు అనేసి ఐసీయూలో ఉన్న ఫొటోస్ని పెడతారు, ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు, చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోయారు అన్నట్టు అలాంటి ఫొటోస్ ఇలా పెడుతూ ఉంటారు. మా బాబుకు బాగాలేదు, ఆపరేషన్ చేయించాలని ఇలా ఫొటోస్ పెడుతూ ఉంటారండి. రీసెంట్గా ఇలా ఒక మెయిల్ వస్తే నేను డైరెక్ట్గా వచ్చి నేనే అమౌంట్ ఇస్తానంటే లేదు మీరు డైరెక్ట్గా రావద్దు, నాకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టండి, ఈ లోపల అకౌంట్లో డబ్బులు పడతాయి అనేసి అంటున్నారండి. నాకైతే ఇవన్నీ ఫేక్ అనిపించేసి నేనైతే పెట్టట్లేదు. మరి నేను చేసే తప్పో కరెక్టో నాకైతే తెలియదు, కానీ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేశాను. మరి ఇది కరెక్ట్ అనుకుంటారో రాంగ్ అనుకుంటారో మీ ఇష్టమే అండి. కల్లా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారు. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. బయట కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పూర్తి చేసుకొద్దాం అనేసి బయటికి వెళ్తున్నాను. సో బయట ఏమేమి చేస్తామన్నది మీకైతే వ్లాగ్లో చూపిస్తానండి. మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి అయితే ఛానల్ స్టార్ట్ చేస్తుందండి. తనైతే ట్రైపాడ్ లేక చేత్తో తీసుకుంటున్నానని ఇబ్బంది పడుతున్నాను అంది. సరే నా దగ్గర ఒకటి ట్రైపాడ్ ఉందనమాట, కొత్తది నేను అసలు వాడలేదండి, నేను ఇంకా పాతది యూజ్ చేస్తున్నాను. కొత్తది కొన్నది అలా ఇంట్లో ఉండిపోయింది కదా, తనకి ఇద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా నా దగ్గర అగారోది ఒక కుక్వేర్ అయితే ఉందనమాట, అది కూడా తనకైతే పంపిస్తున్నాను అనమాట. ముంబై పంపించానండి. ఆ రెండింటిని పంపించడానికి 500 రూపీస్ ఇచ్చుకున్నారండి. కొరియర్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి నాకు ఈ మధ్యలో అయితేని. నెక్స్ట్ అయితే నా గ్యాస్ది పక్కన హోల్ పడ్డది మార్చక్క అంటున్నారు కదా, నాకు చాలా భయంగా ఉందండి. ఎప్పటి నుంచో మా ఆయనకి చెప్తున్నాను, ఇంకా ఆయన ఏమో అశ్రద్ధ చేస్తున్నారన్నమాట. అందుకనేసి ఇంకా నేను ఆయనతో పాటు బండి మీద ఇండియన్ గ్యాస్ దగ్గరికి వచ్చి ఒక వైర్ అయితే తీసుకున్నాను అనమాట, అదే రెగ్యులేటర్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాటరింగ్ దగ్గరికి వచ్చాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఎందుకంటే మేము ఈరోజు విజయవాడ వెళ్దాం అనుకున్నాం కదండి. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాము. అయితే ఇంక విజయవాడ ప్రయాణం క్యాన్సిల్
క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళలేదు విజయవాడ. ఇంకా కూరగాయలు రేపు వెళ్దాంలే సంతకన్నారనమాట మా వారు. ఇంకా అన్నం అయితే వండేసాను కానీ వెళ్ళగానే మళ్ళీ బయటికి నుంచి ఇంటికి వెళ్ళాక కూర వండడము ఇవన్నీ కష్టమైపోతుంది కదా అనేసి మా వారైతే చికెన్ ఇచ్చుకుంటాను అనేసి అన్నారు. అండ్ నేను ఇంకొక విషయం అడగాలి. మా ఆయన అంటున్నారండి కూరగాయలు లేకుండా కూరలు వండాలంట, అలాగని నాన్ వెజ్ వండకూడదంట. అలా కూరగాయలు లేకుండా కూర వండాలి అంటే ఏం కూర వండాలో కామెంట్ చేయండి. మళ్ళీ ఆకుకూరలు కూడా వద్దు. కూరగాయలు లేకుండా కూర ఎలా వండాలి అన్నది నాకైతే అసలు ఐడియా రావట్లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నా గొంతుకు బొంగురుపోతుందండి, సో కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకా అయితే మాత్రము మా పిల్లలకి బత్తాయి రసం అంటే చాలా ఇష్టమండి. సో బత్తాయి రసం చేయడం కోసం అయితే బత్తాయిలు తీసుకుంటున్నాము. ఇక్కడ తక్కువ కాస్ట్కి కనిపించాయి, ఒక్కొక్క కాయ 5 రూపీస్ అంట, మళ్ళీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అందుకనేసి నేను బత్తాకాయలు అయితే తీసుకుంటున్నాను. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో ఇంకొక అట్టపెట్టి ఉంది చూసారా, అది నాది రెగ్యులర్గా యూజ్ చేసుకునే ట్రైపాడ్ ఫోన్ హోల్డర్ అయితే ఇరిగిపోయిందండి. సో ఇంకా కొత్త ట్రైపాడ్ తనకు పంపించేశాను. పాతదాన్నే నేను రిపేర్ చేయించుకుని వాడుకుందాము అనేసి దానికైతే ఆ ఫోన్ హోల్డర్ తీసుకోవడానికి వెళ్ళాను కానీ కనిపించలేదు. ఇంక మళ్ళీ అమెజాన్లో బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకైతే మాత్రం వస్తూ రేపటికి కూరగాయలు కావాలి కాబట్టి కూరగాయలు అయితే ఇక్కడ దారిలో సంత కనిపించిందండి. ఇంకా మేము కూరగాయలు అవి కూడా కొనుక్కున్నాను అనమాట. అసలు రోడ్లు అయితే ఖాళీ లేవండి, చాలా రష్గా ఉంది. ఇంకా అలా స్లోగా ఇంటికైతే వచ్చేసాము. అన్నం వండుకుని వెళ్ళిపోయాను కదా, సో ఇంకా మాకు అదొక ప్లస్ అయింది. వచ్చేటప్పుడు కూరలు కొనుక్కుని తెచ్చుకున్నాము. ఇంకా పెరుగు అయితే మార్నింగ్ తోడుపెట్టానండి, 2 ప్యాకెట్లు కంట్రీ డైరెక్ట్ మిల్క్ని తోడుపెట్టాను, చక్కగా తోడుకుంది. సో ఇంకా మేమైతే డిన్నర్ చేస్తూ మూవీ అయితే చూస్తున్నామండి. భారతీయుడు 2 అయితే మూవీ పెట్టారు మా ఆయన, నేనైతే ఏం చూడలేదు. మను ఈ వీక్ అంతా ఫోన్ అయితే చూడలేదండి, 1 వీక్ అయిపోయింది అనేసి ఈరోజే ఫోన్లో బొమ్మలు చూస్తానంటే పెట్టాను. సో వాళ్ళైతే మాత్రము మా షాను అయితే ఈ వీక్ టాస్క్ విన్ అయితే నాకు కిండర్ జాయ్ కావాలమ్మా అని అడిగింది. మను అయితే మాత్రము బార్బీ పెన్సిల్ కావాలని అడిగిందండి. అయితే బార్బీ పెన్సిల్ లేదు షాప్లోని. సో ఇంక నేను ఇద్దరికి కిండర్ జాయ్ అయితే తీసుకున్నానండి ఇందాకడ. ఇప్పుడైతే పిల్లలిద్దరికి ఇస్తాను. ఇది షార్ట్ వీడియో పెడతాను చూడండి. ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా నాకు వంటగదిలోనే సరిపోయిందండి. ఆఫ్టర్నూను గ్యాస్ స్టవ్ని, ఆ ప్లాట్ఫామ్ని, వెనకాల టైల్స్ ఇవన్నిటిని క్లీన్ చేసుకోవడము, గిన్నెలు తోముకోవడము అయిన తర్వాత నేనైతే ఇందాక వేరుశనగ గుళ్ళును అలాగే బొంబాయి రవ్వను అయితే వేపించుకున్నాను కదండి, తెల్లఉప్మా రవ్వని. ఇంకా అవి నేను బయటికి వెళ్ళి ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత చల్లగా అయినాయి అనమాట. ఇప్పుడైతే వాటిని నేను క్యానుల్లో వేసుకుంటున్నానండి. స్టీల్ డబ్బా లేదు, అందుకని ఇంకా క్యాన్లో వేస్తున్నాను అనమాట. తర్వాత ఏమో వేరుశనగ గుళ్ళు కూడా వేపించేసాను కదా, ఇందులో సగం అయితే తినేసామండి. మాకు ఇలా వేరుశనగలు వేపించుకుని ఉంటే అవి చట్నీల కన్నా ముందు మాకు తినడానికి అయిపోతాయి. నన్నేమో వేరుశనగలు తినకూడదు అక్క అని కామెంట్ చేస్తారండి. నాకేమో అసలు వేపించిన వేరుశనగలను చూస్తే అస్సలు నోరాగదు, శుభ్రంగా తినాలనిపిస్తుంది. ఇంకా వీటిని అయితే నేను డబ్బాల్లో అయితే వేసేసుకుని వాటిని అయితే స్టోర్ చేసేసుకున్నానండి. ఇంకా మాది డిన్నర్ అయిపోయింది. మా వారేమో సినిమా చూస్తున్నారు. నాకు అంత ఏంటో చూడబుద్ధి కాలేదు ఆ మూవీ. నాకు ఓన్లీ సస్పెన్స్, క్రైమ్ ఇలాంటివే చూడాలనిపిస్తుంది అండి. ఇలాగా లాయర్ కేసు వాదిస్తారు ఆ టైప్ మూవీస్ చూడాలనిపిస్తుంది తప్పించి ఇవి చూడాలనిపించలేదు. ఇంకా నేనైతే పిల్లల్ని చదివించేసుకున్నానండి. వాళ్ళకి రేపు పొద్దున్న కంప్యూటర్ ఎగ్జామ్ ఉంది. సో మనునైతే చదివించేశాను. షాను ఏమో డైరీ రాసుకుంటుంది. ఇంకైతే మాత్రం నాకు చాలా తలనొప్పిగా ఉంటుందండి. తలనొప్పి ఏమో కంటిన్యూస్గా రాదు, కొద్దిసేపు వస్తుంది తగ్గుతుంది, కొద్దిసేపు వస్తుంది తగ్గుతుంది, ఇలా ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, ఈరోజు కూడా కొద్దిసేపు తలనొప్పి ఉంది, మళ్ళీ తగ్గిపోతుంది. తలనొప్పి కొద్దిసేపు వస్తుంది తగ్గుతుందండి, ఇలా ఎందుకు వస్తుందో తెలీదు. సో ఇంక నేనైతే గిన్నెలు తోమేశాను, ఇంక పడుకోవాలి. గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి. ఇంక నాకైతే తలనొప్పిగా ఉంది, పడుకోవాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్, గుడ్ నైట్.